ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా తయారైంది తెలుగు తమ్ముళ్ల పరిస్థితి. మొన్న విజయవాడలో స్వరాజ్ మైదానాన్ని విదేశీ సంస్థలకు సీఎం చంద్రబాబు అప్పగిస్తే ఇప్పుడు అదే తోవలో ఖరీదైన ఆర్టీసీ స్థలాలను కబళించేందుకు సిద్ధమవుతున్నారు తెలుగు తమ్ముళ్లు. పెద్దాపురం బస్టాండ్పై తెలుగు తమ్ముళ్ల కన్ను. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అనుచరుడి హల్చల్. బస్టాండ్ స్థలాన్ని అప్పనంగా కొట్టేసే ప్రయత్నం. బస్టాండ్ వేస్ట్ అని జోరుగా ప్రచారం. కొత్త బస్టాండ్కు శంకుస్థాపన చేసిన చంద్రబాబు. నేడో రేపో 3.5 ఎకరాల స్థలం పందేరం. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే మాటను తెలుగు తమ్ముళ్లు అక్షరాలా పాటిస్తున్నారు. అధికారంలో ఉన్నామని అందిన కాడికి దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో ఆయన అనుచరులు తెగ హల్చల్ చేస్తున్నారు. పెద్దాపురం బస్టాండ్పై మంత్రిగారి ప్రధాన అనుచరుడైన ఓ రైస్ మిల్లు యజమాని కన్నుపడింది. పెద్దాపురం పద్మనాభ కాలనీలో 3.5 ఎకరాల స్థలంలో బస్టాండ్ ఉంది. దానికి ఆనుకుని ఉన్న డిపోకు మరో 4 ఎకరాల స్థలం ఉంది. మార్కెట్ విలువ ప్రకారం దీని విలువ దాదాపు 4 కోట్ల రూపాయలు. 35 ఏళ్లుగా ఈ బస్టాండ్ ప్రజలకు సేవలందిస్తోంది. ఓ కుక్కను చంపాలంటే ముందు దాన్ని పిచ్చి కుక్కగా ముద్ర వేయాలన్న చందంగా ఈ స్థలం కాజేసేందుకు మంత్రిగారి అనుచరుడు సేమ్ సూత్రాన్ని పాటిస్తున్నారు. బస్టాండ్లో ప్రస్తుతం బస్సుల రాకపోకలు ఆపేశారు. ప్రతి ఆదివారం ఇక్కడ ఇప్పుడు సంత జరుగుతోంది. సంత జరుగుతుండటంతో బస్టాండ్ భవనమంతా ఖాళీ అయిపోయి బస్తాలు మూటలు దర్శనమిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు తీవ్రంగా ఉండడంతో అధికారులు కూడా బస్టాండు పనికిరాదని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మధ్య పెద్దాపురం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త బస్టాండ్కు శంకుస్థాపన చేశారు. మున్సిపల్ స్థలంలో రేకుల షెడ్లు వేసి బస్టాండ్ కడుతున్నారు. చంద్రబాబు సర్కార్ గద్దెనెక్కగానే ఆర్టీసీ ఖాళీ స్థలాల్లో ప్రైవేట్ కమర్షియల్ కాంప్లెక్స్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీన్ని ఆసరాగా తీసుకొని పెద్దాపురంలో తొలి దశగా బస్టాండ్లో ఉన్న భవనాన్ని సొంతం చేసుకోవాలని హోంమంత్రి అనుచరుడు స్కెచ్ వేసినట్టు కనిపిస్తోంది. ఇందుకు ఎటువంటి ప్రతిబంధకాలు ఏర్పడకుంటే డిపోకు చెందిన 4 ఎకరాలు కూడా తమ సొంతం చేసుకోవాలని పచ్చతమ్ముళ్లు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. తొలుత బస్టాండ్ స్థలంలో 3 ఎకరాలను నామమాత్రపు లీజుకు కట్టబెట్టేస్తే ఆ తర్వాత నెమ్మదిగా మరో 4 ఎకరాలను లీజు ద్వారా సొంతం చేసుకోవాలని ప్లాన్ వేస్తున్నారు. ప్రస్తుతం ఈ బస్టాండ్లో జరుగుతున్న వారాంతపు సంతను కూడా కొన్నాళ్ల తర్వాత అక్కడి నుంచి ఖాళీ చేయించే వ్యూహంలో రాజప్ప అనుచరులు ఉన్నట్లు తెలుస్తోంది. తన అనుచరులకు బస్టాండును లీజు ద్వారా కట్టబెట్టేందుకు హోంమంత్రి రాజప్ప కూడా ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు పెద్దాపురంలో గుప్పమంటున్నాయి. పెద్దాపురం రెవెన్యూ డివిజన్ కావడంతో చాలా ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. వీటిలో చాలా మటుకు సొంత భవనాలు లేక ప్రైవేట్ భవనాల్లో ఉంటున్నాయి. ప్రైవేట్ భవనాల్లో ఉంటున్న ప్రభుత్వ కార్యాలయాలకు ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని కేటాయిస్తే ప్రభుత్వానికి ప్రయోజనం ఉంటుందని పెద్దాపురం ప్రజల అభిప్రాయం.